హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బంగారు నెమలి. అనగనగా వింధ్యారణ్య ప్రాంతంలో ఒక బంగారు నెమలి తిరుగుతుందనే వార్త కనకపురిలో గుప్పుమంది. కనకపురి మహారాజు విచిత్రసేనుడికి అరుదైన అపురూపమైన వస్తువులను సేకరించడం అలవాటు. అందువల్ల ఆయన ఈ వార్త వింటూనే కొంతమంది భటులతో వింధ్యారణ్యానికి వెళ్ళాడు. వింధ్యారణ్యంలో కొండ దిగువన ఒక కోయగూడెం ఉంది. ఆ గూడెం పెద్ద రాజును సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు ఆ రాజు తను ఆ ప్రాంతంలో తిరిగే బంగారు నెమలిని పట్టడానికి వచ్చినట్టు అతడికి చెప్పాడు. బంగారు నెమలి మాట వింటూనే కోయ పెద్ద ఎంతో విచారంగా, ప్రభు, ఆ బంగారు నెమలి కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. నెల రోజుల క్రితం నా కూతురు మోహిని దానిని పట్టి తమకు కానుకగా ఇవ్వాలని అరణ్యంలోకి వెళ్ళింది. రాత్రైనా తిరిగి రాలేదు. ఆమె కోసం వెతకడానికి వెళ్ళిన మాకు ఒకచోట బంగారు నెమలి ఈక, బాణం మాత్రం కనిపించాయి అంటూ పక్కన నిలబడి ఉన్న కోయకేసి తిరిగి చూశాడు. వాడు గుడిసెలో మరొక గదిలోకి పోయి కొన్ని మామూలు ఈకలతో గుడ్డలో చుట్టి ఉన్న బంగారు ఈకను తెచ్చి రాజు ముందు పెట్టాడు. విచిత్రసేనుడు ఆ బంగారు ఈకను పరీక్షగా చూసి, ఆహా, అద్భుతం! ఈ నెమలి ఏ దేవలోకాన్నుంచో దిగివచ్చిందై ఉండాలి. ఏమైనా దీని కారణంగా నీ కూతురు కనబడకుండా పోయింది. బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా వెతికి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్ల గాలించారు. చివరకు సూర్యాస్తమయానికి ఇంకా గంట కాలం ఉండనగా భటుడొకడికి నెమలి గురివింద పొదల చాటున కనిపించింది. ఆ సమయంలో అది పడగ విప్పి బుసలు కొడుతూ తనను కాటువేయ చూస్తున్న పెద్ద సర్పంతో పోరాడుతుంది. నెమలి సర్పాన్ని తన కాళ్లతో తన్నుతూ మధ్య మధ్య ముక్కుతో పొడుస్తున్నది. భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుతో పాటు మిగతా భటులు నెమలిని ప్రాణాలతో పట్టుకునేందుకు వలయాకారంగా చుట్టుముట్టారు. అయితే ఇది గమనించిన బంగారు నెమలి అంత ఎత్తున గాలిలోకి ఎగిరి చప్పున దూరంగా ఉన్న గుబురు పొదల్లోకి దాగి వాటి చాటున పారిపోసాగింది. రాజు దాన్ని అనుసరించాడు. భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు. నెమలి రాజుకు అందినట్లే కనిపిస్తూ పోయి పోయి ఒక శిలయేటి ఒడ్డున ఉన్న పూరి గుడిసెలోకి దూరింది. ఆ గుడిసెలో ఉన్న అవ్వ దాన్నెత్తుకుని మళ్ళీ ఏం ఆపద వచ్చింది అంటూ తన బంగారు రెక్కల్ని ఆప్యాయంగా నిమరసాగింది. రాజు విచిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రాన్ని దిగి లోనికి వెళ్ళాడు. అప్పటికి బాగా చీకటి పడింది. కాని అంత చీకటిలో కూడా బంగారు నెమలి ఈకల కన్నులు మణిదీపాల్లా ప్రకాశిస్తూ ఉండడంతో గుడిసె లోపల పట్ట పగల్లా ఉంది. రాజు అవ్వ చేతిలోని బంగారు నెమలి వైపు దూరంగా చూస్తూ, అవ్వ, ఈ బంగారు నెమలి పట్టుకోవాలనే ప్రయత్నంలో నేనిటుగా వచ్చాను. చివరికి వంటింటి కుందేల్లా నీకు చిక్కిందన్నమాట. నెమలిని నాకిచ్చేయి. బహుమానంగా ఇదిగో ఈ రత్నాల హారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీయబోయాడు. అవ్వ మహారాజు వైపు వింతగా చూసి, భలేవాడివే నాయనా, ఇది నా పెంపుడు నెమలి. అంత కాదు కూడదు అంటే ఒక ఈక తీసి ఇస్తా, తీసుకుపో అంది. రాజు చిరుకోపంగా, నేను ఈ దేశాన్నేలే మహారాజుని. ఈ అరణ్యంలో ఉండే చెట్టు, చేమ, పక్షులు, జంతువులు అన్నీ నా అధీనంలోనే ఉన్నట్టు లెక్క. అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ బంగారు నెమలిని లాక్కోబోయాడు. ఆ మరుక్షణం విద్యుద్ఘాతం తగిలినట్టు కింద పడిపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని లేచి నిలబడుతున్న రాజుతో అవ్వ, చూడు నాయనా, ఇది మామూలు నెమలి కాదు, దేవతాంశ గలది. నా అనుమతి లేందే ఎవ్వరూ దీన్ని తీసుకుపోలేరు. నిన్ను చూస్తే జాలి వేస్తుంది. ఒక పని చెయ్యి, ఈ వీణ మీద మేఘమల్హరి రాగంలో ఒక పాట పాడు.
కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తాను అంటూ ఒక మూల ఉన్న వీణను దుమ్ము దులిపి రాజుకిచ్చింది. రాజు పద్మాసనం వేసుకుని కూచుని వీణను శృతి చేసి మేఘమల్హరి రాగంలో శ్రావ్యంగా ఒక గీతం పాడసాగాడు. నెమలి ఆనందంతో నాట్యం చేసి ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఆ గుడ్డును అవ్వ రాజు చేతిలో పెట్టి, నాయనా, వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి పిల్ల బయటికొస్తుంది. అయితే అంతవరకు దీనికి సూర్యరశ్మి తగలకూడదు. మరొక సంగతి, ఈ బంగారు గుడ్డు గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చెప్తే దీని మహత్తు పోతుంది అని హెచ్చరించింది. రాజు సంతోషంగా బంగారు గుడ్డును తీసుకుని గుర్రమెక్కి భటులతో కోటకు చేరుకున్నాడు. తర్వాత ఆయన ఆ గుడ్డును ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచాడు. 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు సాయంత్రం 12 ఏళ్ల రాకుమార్తె దీప్తిరేఖ చెలికత్తెలతో దాగుడుమూతలాడుతూ అనుకోకుండా బంగారు గుడ్డు ఉన్న మందిరంలో ప్రవేశించింది. అక్కడ ఆమెకు చందనపు బుట్ట కంటబడగానే అందులో ఏముందా అని చూడబోయింది. బుట్టలో బంగారు రంగుతో మెరిసిపోతున్న గుడ్డును చూసి రాకుమార్తె ఆశ్చర్యం చెంది దాన్ని తన చెలికత్తెలకు చూపాలని ఉద్యానవనంలోకి వెళ్ళింది. ఆ సమయంలో సాయంకాలపు సూర్యకిరణాలు గుడ్డు మీద పడగానే గుడ్డు పెద్ద చప్పుడుతో పేలిపోయి అందులోంచి బంగారు ఛాయతో మెరుస్తున్న జానెడు పాము ఒకటి బయటకొచ్చి రాకుమార్తె కుడికాలు మీద కాటువేసింది. అంతే, ఆ మరుక్షణం రాకుమార్తె బంగారు నెమలిగా ఎగురుతూ కోట బయటకు వెళ్ళిపోయింది. ఇది చూసిన రాకుమారి చెలికెత్తెలు హాహాకారాలు చేస్తూ రాజు విచిత్రసేనుడికి చెప్పారు. ఆయన వెంటనే గుర్రం మీద నెమలిని వెంబడించాడు. అయితే అది ఆయనకు చిక్కకుండా అరణ్యంలోకి ప్రవేశించి చివరకు అవ్వ పూరి గుడిసెలోకి దూరింది. రాజు పుట్టెడు దిగులుతో గుడిసెలోకి ప్రవేశించాడు. ఇప్పుడక్కడ ఆయనకు 3 బంగారు నెమళ్లు కనిపించాయి. ఆ 3 అచ్చుగుద్దినట్టు ఒక్క మాదిరిగానే ఉన్నాయి. అవ్వ మహారాజును చూసి, ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నేనిచ్చిన గుడ్డు పగల్లేదా? ఇంకో గుడ్డు కావాలా? అంది ఏమీ ఎరగందాన్లా. రాజు ఆ మాటకు మండిపడుతూ, ముసల్దానా, నంగనాచి కబుర్లాడావంటే నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. నా ఒక్కగానొక్క కూతురు బంగారు నెమలిగా మారి ఇక్కడికొచ్చింది. మర్యాదగా నా కుమార్తెకు పూర్వరూపం వచ్చేటట్టు చెయ్యి, లేకుంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు ఒరలోంచి కత్తిదూసి. అవ్వ బోసినోరు తెరిచి వికటంగా నవ్వి, మహావీరుడివే కాని ముందు కత్తిని ఒరలో పెట్టు. ఈ 3 నెమళ్లలో ఏది నీ కూతురో గుర్తుపట్టు. సరిగ్గా గుర్తుపడితే బంగారు నెమలి నీ కూతురుగా మారుతుంది. లేదంటే నువ్వు కూడా శాశ్వతంగా బంగారు నెమలిగా మారిపోతావు అని హెచ్చరించింది. విచిత్రసేనుడు కత్తిని ఒరలో పెట్టి నెమళ్ల వైపు పరీక్షగా చూశాడు. అందులో ఒక నెమలి తల ఎత్తి అతడికేసి చూస్తుంది. దాని కళ్లల్లో నీళ్లు తిరగడం ఆయన గమనించాడు. మరొక నెమలి దీనంగా తల వంచుకుని ఉంది. దాని కళ్లల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. రాజు కొంచెంసేపు ఆలోచించి అవ్వతో, ఈ తల ఎత్తి నాకేసి ధీమాగా చూస్తుంది నా కుమార్తె దీప్తిరేఖ. తల వంచి దీనంగా నేలచూపులు చూస్తుంది కోయ పెద్ద కుమార్తె మోహిని అన్నాడు. దానికి అవ్వ మెచ్చుకుంటున్నట్టుగా తలాడించి, నాయనా, నీ కూతుర్ని బాగా గుర్తించావు. ఇప్పుడే ఈ బంగారు నెమలిని నీ కూతురుగా మార్చబోతున్నాను అని ఏదో మంత్రం జపిస్తూ నెమలికేసి వెళ్లబోయింది. అప్పుడు రాజు, అవ్వ ఆగు అంటూ ఆమెకు చేయి అడ్డుపెట్టి, నువ్వు నా కుమార్తెనే కాదు, కోయ పెద్ద కుమార్తెను కూడా మనిషిగా మార్చాలి అన్నాడు. అవ్వ రాజుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీకా కోయ పెద్ద కూతురు ఊసెందుకు? నీ కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్ళిపో అంది. విచిత్రసేనుడు అందుకు అంగీకరించక, ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు. నా కుమార్తె కన్నా ముందుగా అతడి కుమార్తెను కాపాడడం రాజధర్మం. అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలిగా చెయ్యి అంటూ అవ్వ ముందు మోకరిల్లాడు. అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులానించి,
రాజా, నీ దయాగుణం, ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నవి. నేను నీ రాజ్య పౌరురాలినన్న మాట గుర్తుంచుకో. అడవిలో ఎవరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని, అవి ఎంతటి అపూర్వమైనవి అయినా వాటిని పట్టి బంధించడం, చంపడం లాంటి క్రూర కార్యాలను నిషేధించు అంటూ వెళ్ళి 2 బంగారు నెమళ్లను రాకుమార్తెగా, కోయపెద్ద కుమార్తెగా మార్చింది. విచిత్రసేనుడు అవ్వకు కృతజ్ఞత చెప్పుకుని కోయపెద్దకు అతడి కుమార్తెను అప్పగించి రాకుమారి దీప్తిరేఖతో ఆనందంగా తన రాజధానికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.